నాగార్జున గారు చాలా ఆలోచించి మాస్టర్ బిర్యానీతో పెడతారనుకుంటే ఇది ఎంత ఛానల్గా పెట్టారంటే ఏ మాత్రం టాలెంట్ లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఇందులో ఏముందంటే ఎక్కువగా బాధపడిపోవడాలో నా పెళ్ళం వదిలేసింది, వాళ్ళు వదిలేసారు, వీళ్ళు వదిలేసారు, మా అమ్మ నాన్నకి లాస్ట్కి తీసుకెళ్తానికి ఏంటి తగలబెడతా కూడా డబ్బులు లేకపోతే నేను ఆన్లైన్లో తగలబె ఎమోషన్. ఈ ఎమోషన్ కాదు, అక్కడ కావాల్సిన గేమ్ కావాలి. ఎవరు నెగ్గుతారు, ఎవరు ఒక ఇది ఉండాలి, ఒక కరెంట్ ఉండాలి, ఒక విబ్రేషన్ ఉండాలి. ఇదేమీ లేదు. ఇది ఎలా ఉందంటే నలుగురు కుక్కలు వెళ్ళి మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఇందిరానగర్లో కొట్టుకుని చూసి అలా ఉంది. ఇది ఏం బాగుంది అసలు. చల్ ఒకవేళ కంటెంట్ మారుస్తే కనుక మా ఒప్పరు వాళ్ళు వెళ్తే రచ్చ ఉంటుంది. కంటెంట్ బాగా దొరికింది. అంటే కామెడీ లేదండి? కామెడీ కాదండి, కామెడీ లేదు, కథ లేదు, స్టోరీ లేదు, ఏమీ లేదు. అంతా చెత్త. ఫుడ్ గురించి కొట్టుకోవడాలో, వాళ్ళ మీద వీరి మీద చెప్పుకోవడాలో, ఒరే అది అలాగే ఇది ఎలాగా ఇవే సన్న ఇవన్నీ కాదు. రియల్గా ఆడేవాళ్ళు ఎప్పుడు అత్తరం లేరు. ఇన్ని గేమ్స్ ఆడారు. ఎప్పుడైనా నేను ఎప్పుడు ఎలా అన్నానా? ఇప్పుడు ఎందుకన్నా ఇది పెద్ద చెత్తగా ఉంది. పందులు కొట్టుకున్నట్టు ఉంది అందులో. సోనియా యష్మి ఎలా ఆడుతున్నారు? అసలు నచ్చలే, ఎవరు నచ్చలే. ముందు అయినా చెప్తానేమో కానీ ఇప్పటికైతే ఎవరూ నచ్చలే. అబ్బాయిలలో ఎవరు బాగా? అబ్బాయిలేనా? వాళ్ళు కూడా అమ్మాయిలు వెనకాల సొలి కోసం తిరుగుతారు తప్పించి అక్కడ గేమ్ ఎక్కడ ఆడుతున్నారండి? మీకు గేమ్ కనిపిస్తుందా? అగ్గులు అడుగుతున్నారు. అగ్గుల వల్ల ఏమన్నా జనాలు చూసే బాగా అవకాశం ఉందంటే అగ్గులే కాదని కావాల్సిన ముందు మాకు కావాల్సింది ఏంటంటే గేమ్ నెంబర్ 1 లాగా ఆడేవాళ్ళు ఎవరు ఉన్నారో కంటెంట్ తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి. ఆ కంటెంట్ లేదు. మన ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో తీసుకొచ్చి అందరూ పెట్టినా అవుతారేమో. ఈ కృష్ణకాంత్ వరకు మీలాంటి వాళ్ళు ఎవరైనా పెట్టినా బాగుండేమో. అక్కడ చెత్త అంతా పెట్టారు. అస్సలు ఏం బాలే. అంటే ఈ టిక్ టాక్ అంతా ఇప్పుడు ఆల్రెడీ బడా బాస్ అని బిగ్ బాస్ ఏది బాగుంది అనిపించింది? రెండిట్లలో ఏదది? బడా బాస్ అని వాళ్ళు ఒక పక్కన చేశారు, వీళ్ళు బిగ్ బాస్ ఏది బాగుంది అనిపించింది రెండిట్లలో? బడా బాస్ కన్నా ఇదే. అంటే సీజన్ 7 తో చూసుకోండి అండి. బడా బాస్ అన్నది అది నచ్చలేదు నాకు. అందుకే నేను సీజన్ 7 కంటే 7 బాగుందా? ఏంటండి బిగ్ బాస్ 7 బాగుందా? బిగ్ బాస్ 8 బాగుందా? లాస్ట్ సీజన్ 8 చెత్తగా ఉందని చెప్తుంటే 7 హైలైట్ ఉంది. అందులో కంటెంట్ ఉండేది. ఎవరిని ఎగుతారు, ఎవరిని గెలిపించారని చెప్పి ముగ్గురు మీద ఉండేది నాకు బాగా. అది ఒక రేంజ్. దానికి చెప్పలేము. మేము పిచ్చెక్లాంటి ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి మేము లైవ్లు పెట్టి ఇంతలా చేసామంటే ప్రతి ఒక్కరు సెల్ల తీసుకుని మాకు పల్ల పిల్లలు నా చేత ఎన్ని కొట్టింది తెలుసా? షూటింగ్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా సరే పట్ట కొట్టుదాన్ని. ఎందుకంటే అది కంటెంట్ బాగుంది. అది చాలా ప్రతిది ఒకటి బాగుంది. పల్లె ప్రశాంత్ లెక్క ఈసారి మణికంఠ ఉన్నాడని అంటున్నారు. మణికంఠ ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు చూస్తాను చుట్టూ పిక్కోడాలో, నా పిల్లం వదిలేసింది, నా పిల్లలు వదిలేశారు, దీని వల్ల ఒక రేంజ్కి రావాలి, నాకు అయ్యండి. అది కాదు. కంటెంట్ ఉండాలి, కరెక్ట్గా మాట్లాడేది ఇది ఉండాలి. ఎమోషన్తో కాదు, కరెక్ట్గా రావాలి. కరెక్ట్ లేదైంది. విష్ణుప్రియ ఆల్రెడీ విష్ణుప్రియ కూడా బాగా చేస్తుంది అంటున్నారు. ఏమో నాకేమనిపించట్లే. ముందు చూద్దాం. ముందు మీకే నేను చెప్తా. కిరాక్ సీత నాకేమీ కనిపించట్లే. లేదు, ఏం లేదు. యష్మి ఎలా లేదు, జీరో. అంటే యష్మి గేమ్ ఆడడానికి వచ్చారా లేదంటే ఆర్గ్యూ చేయడానికి వచ్చారా? ఆర్గ్యూ చేయడానికి వచ్చినట్టు ఉంది అక్కడికి. అసలు ఎవరిదే బాగాలేదు. నాకు ఇప్పుడు వచ్చి నేను ఎవరికి ఏ ఒక్కరికి కూడా ఓటు వేయట్లే. నాకు ఇది నచ్చలే. లక్ష్మి లోకల్ పిల్ల బరాబర్ మాట్లాడుతుంది ఎవడైనా సరే. నాకు నచ్చలే. ఫస్ట్ సారి మన ఎవరో ఆయన పేరు రావట్లేదండి, బిగ్ బాస్ నాగార్జున గారు బ్యాడ్ డిసిషన్ తీసుకుని తీసారే. మంచి వాళ్ళు తీసుకురావాలి. ఉప్పరవాళ్ళు, బర్రెలెక్క, ఇంకా కొంతమంది ఉంటారు కదా. నాకు వద్దమ్మా, నన్ను ఎలా బతకనివ్వండి. నాకు ఎవరో వద్దు, నేను ఇలాగే ఉంటా.